మంత్రి కొండా సురేఖ తన మనసులోని బాధను మరోసారి ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు. గతంలో నాగార్జున ఫ్యామిలీపై చేసిన తీవ్ర వ్యాఖ్యలపై స్పందించారు. నిన్న అర్ధరాత్రి తన మనసులోని మాటను ఎక్స్ వేదికగా సురేఖ వ్యక్తం చేశారు. నాగార్జున ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని ఉద్దేశం తనకు లేదని మరోసారి స్పష్టం చేశారు. నాగ్ ఫ్యామిలీని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు. వారు బాధపడి ఉంటే తాను చింతిస్తున్నానని, దాన్ని ఉపసంహరించుకుంటున్నానని ట్వీట్లో పేర్కొన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొండా సురేఖ ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం కేసు రేపు నాంపల్లి కోర్టులో విచారణకు రానుంది. విచారణకు ఒకరోజు ముందు నాగార్జునకు ట్యాగ్ చేస్తూ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నానంటూ కొండా సురేఖ పోస్ట్ చేశారు. మంత్రి కొండా సురేఖ ట్వీట్కు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్. నాగార్జున కుటుంబం పైన గతంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఇప్పటికే ఆయన పరువు నష్ట దావా వేయడం జరిగింది. దీంతో ఆ కేసు నాంపల్లి కోర్టులో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలో నాగార్జున కుటుంబం మీద చేసినటువంటి వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానంటూ కూడా నిన్న రాత్రి అర్ధరాత్రి ఎక్స్ వేదికగా ఆమె ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన మనోభావాలను దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశం తనకు లేదని, ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్న, అపకీర్తి కలిగించాలన్న ఉద్దేశం తనకు ఎప్పటికీ లేదనేటువంటి అంశాన్ని ఆమె పోస్ట్ ద్వారా తెలియజేసింది. నా వ్యాఖ్యల వల్ల ఏమైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే దానికి నేను చింతిస్తున్నాననేటువంటి అంశాన్ని కూడా అర్ధరాత్రి సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్ట్ పెట్టింది. రేపు ఉదయం 11 గంటలకు నాంపల్లి స్పెషల్ కోర్టులో నాగార్జున వేసినటువంటి పరువు నష్టం దావా కేసు విచారణ కొనసాగనుంది. మరోవైపు ఇప్పటికే అందరి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. విచారణకు ఒక్కరోజు ముందు నాగార్జున ట్యాగ్ చేస్తూ కొండా సురేఖ పెట్టినటువంటి సంబంధించి అయితే మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేపు ఉదయం అయితే మాత్రం విచారణ తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నాగార్జున తరపు న్యాయవాదులు కావచ్చు, కొండా సురేఖ న్యాయవాదులు ఎలాంటి ఆర్గ్యుమెంట్ చేయబోతున్నారు అనేది మాత్రం రేపు 11 గంటలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.